అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న మతోన్మాద ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా పోరునారి గుండమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ పిలుపునిచ్చారు. 80 ఏళ్ల క్రితం బ్రిటిష్ ముష్కరుల పాలనా చర్యలను, జమీందారుల దుర్మార్గాలను ఎదిరించి వీరోచిత పోరాటం చేసి చరిత్రకెక్కిన పోరునారి సాసుమాను గున్నమ్మ 84వ వర్ధంతిని శ్రీకాకుళం జిల్లా వీరగున్నమ్మపురం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుసుమ మాట్లాడుతూ 1940లో సాగిన వీరోచిత రైతాంగ పోరాట చరిత్రలో గున్నమ్మ తెగువ 84 ఏళ్లైన వర్తమాన పోరాటాల్లో చలనశీలతను రగిలిస్తూనే ఉందన్నారు. నేడు లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద, విస్తారమైన అడవులు, విశాలమైన సముద్ర తీరం, జీవనదులున్న మన దేశంలో పిడికెడు మెతుకుల కోసం మానాభిమానాలని, పుస్తెల్ని, రక్తాన్ని, కిడ్నీలను, చివరకు కన్న బిడ్డల్ని సైతం అమ్ముకుంటూ ఆత్మహత్యలు చేసుకునే స్థితికి, ప్రజల జీవన ప్రమాణాలు దిగజారే దుస్థితికి కారకులైన ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతృత్వంలోని మోడీ, అమిత్ షా పాలనకు వ్యతిరేకంగా సాగే సమరశీల ప్రతిఘటన పోరాటమే గున్నమ్మకు అర్పించిన నిజమైన నివాళిగా నిలుస్తుందని కుసుమ అన్నారు. రాష్ట్రంలో పాలక ప్రతిపక్ష పార్టీలన్నీ మోడీకి వంతపాడే తోక పార్టీలుగా మారిపోయాయని విమర్శించారు. అమరవీరులు కుమారన్న జయక్కల స్మారక కమిటీ అధ్యక్షుడు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు గురకల బాలకృష్ణ మాట్లాడుతూ 1940 ఏప్రిల్ 1న సాయం సంధ్యవేళ వీరమరణం పొందిన గున్నమ్మతో పాటు ఆ పరిసర గ్రామాల రైతులు గుంట బుదియాడు, గొర్లె జగ్గయ్య, కర్రి కాళియాడు, గుంట చిన్ననారాయణ ఆనాటి పోలీస్ కాల్పుల్లో మృతి చెందారన్నారు. శ్రీకాకుళం జిల్లా రైతాంగ ఉద్యమ చరిత్రలో వారంతా ధృవతారలయ్యారన్నారు. గున్నమ్మ అమరత్వాన్ని చాటి చెబుతూ గుడారి రాజమణిపురం గ్రామం ఆ తర్వాత వీరగున్నమ్మపురంగా మారిందన్నారు. 1988 సెప్టెంబర్ 10న గున్నమ్మ పేరిట ఈ యుద్ధ భూమిలోనే నిర్మితమైన గున్నమ్మ స్తూపం కళింగ సీమలో వీరవనితల తెగువకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు కుత్తుం హేమక్క, జానకమ్మ, పుణ్యవతి, ఐఎఫ్టియు నాయకుడు పి మల్లేశ్వరరావు, పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ సారి జగన్, ఏఐకేఎంఎస్ నాయకులు జె అప్పయ్య, పి వాసు తదితరులు పాల్గొన్నారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. వీరనారి గున్నమ్మ 84వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వీరనారి గున్నమ్మ గ్రామానికి వచ్చేసి ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున నివాళులర్పిస్తున్నాం. ఏ వీరోచిత త్యాగాల కోసము భూమి పోరాటానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తన గలం తిప్పి పాట పాడి తన ముస్కరులు తరిమి కొట్టినటువంటి వీరనారి గున్నమ్మకి జేజేలు పలుకుతూ ఆనాటి అమరుల త్యాగాలతోని ఈరోజు పూర్తిగా పాటించే పాలనలో కార్పొరేట్ విధానాలని భూములు తరిమి కొడుతున్న దీనిని తరిమి కొట్టాలని కోరుతూ, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, కులాలు, మతాల దాంట్లో విద్రోహ శక్తులు మనుషుల మధ్య విభేదాలు సృష్టించి ఈ సమాజాన్ని ఏలుకోవడానికి చూస్తున్న వాళ్ళని తరిమి కొట్టాలనేది ఆనాటి గున్నమ్మ స్ఫూర్తితో ఈరోజు మనం ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా కమిటీ ఇది భావిస్తూ ఇక్కడ నివాళులర్పిస్తున్నాం. మన ఇల్లు కట్టుకుందామా, అడవికి పోతామని పలుతోలుకొని ఈ మంతా అడవికి అడవికి పలుతోలుకొని ఆ రోజులప్పుడు ఇచ్చేటప్పుడు ఈ బళ్ళంతా కలప కొట్టుకొని గున్నమ్మ వాళ్ళు సాగనింపుకొని ముందు బెడ్లో గున్నమ్మ కూర్చొని వస్తుందట. వస్తే అప్పుడు రాజుగారి బండి రోజులు ఏం చేశారంటే రాజు పంపించాడట. ఆ గున్నమ్మ మన కలపెళ్ళి కొట్టుకొని తెచ్చేస్తుంది, బండి ఆపండిరా వెళ్ళండి బండి రోజులు తోలితే బండి రోజులు వచ్చినారట. బండి ఆపు గున్నమ్మ, చీటు కట్టు అని అడిగారట. చీటు కట్టు అని అడిగితే గున్నమ్మ అంటారు, రైతుల రైతులారా, రాజపరమ రైతులారా, రైతుల రైతులారా, గుంటకోట రైతులారా, రైతుల రైతులారా, డాబారు రైతులాట. మీ అమ్మ పుట్టించిందే, మీ అమ్మ పుట్టించిందే, అమ్మ పుట్టించిన అడివికేమి సీట్ అయ్యో రాజుగారి బండి రోజులు అతాల పంతల గొట్టమ్మల రాసిద్దరు సాసి పెళ్లి గున్నమ్మ. చినబడం గ్రామంలో ఘనంగా శివాలయ గాలిగోపుర ఆలయ ప్రతిష్ట. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 7వ వార్డులో ఉన్న చినబడం గ్రామంలో అతి ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర ప్రతిష్ట మహోత్సవం మంగళవారం ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి గురువారం వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ మహా ఉత్సవంలో స్వామివారికి వేద శాస్త్ర అనుష్ఠానం ప్రకారం అన్ని విధాల సేవలు చేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు దశముఖ మన్మథరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు,
వేదశాస్త్ర పండితులు దార్లపూడి నాగరాజు, ఆరవల్లి శ్రవణకుమార్, వేమకోటి భరత్ శర్మ, పొందూరు ప్రశాంత్ శర్మ, మహేంద్రాడ సాయి శర్మ, మామిడి సుధీర్ శర్మ, నగరంపల్లి సన్ముఖ సాయి శ్రీనివాసరావు తదితరులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు దశముఖ మన్మథరావు మాట్లాడుతూ, ఈ ఆలయం తర్లాకోట రాజుల కాలంలో ప్రతిష్ఠింపబడిందని, ఈ ఆలయాన్ని ఎన్నో విధాలుగా అప్పటి నుండి ముస్లింలు ఛేదించారని, అయినప్పటికీ ఈ ఆలయాన్ని ఈ ప్రాంత ప్రజలు కాపాడుకుంటూ వస్తూ నేటికి ఈ భీమలింగేశ్వర స్వామి ఆలయము నిత్యము పూజలు అందుకుంటుందని ప్రధాన అర్చకులు దశముఖ మన్మథరావు తెలిపారు. స్ఫూర్తి న్యూస్, శివజ్యోతి, పలాస, శ్రీకాకుళం జిల్లా. Please like, share, subscribe our channel.